పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులే స్థాపించగలరనే భావన పోయేలా చొరవ తీసుకోవాలన్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 50 కంపెనీలకు సంబంధించిన 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేస్తేనే ప్రోత్సాహకాలు, మినహాయింపులు అమలు చేయాలని మంత్రి లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 18వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఎన్టీపీపీ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ 6,000 కోట్ల పెట్టుబడితో అనంతపురంలో స్థాపించే పరిశ్రమల వల్ల 750 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. అనకాపల్లి జిల్లాలో 2,788 కోట్లతో కంట్రోలెస్ డేటా సెంటర్, నెల్లూరు జిల్లాలో 1,000 కోట్లతో అనంత టెక్నాలజీస్ పరిశ్రమకు ఆమోదం తెలిపారు. ఎస్ఏఎఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ లిమిటెడ్ కాకినాడలో 1,900 కోట్లతో నెలకొల్పే సంస్థ ద్వారా 2,500 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఇలాంటి దాదాపు 50 కంపెనీలు 30,515 కోట్ల పెట్టుబడులతో 29,677 ఉద్యోగాలు కల్పిస్తామనే ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పేద మధ్యతరగతి వారికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్ సేవలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీఐహెచ్ పరిధిలోని స్టార్టప్ కంపెనీలకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలన్నారు. వచ్చే పరిశ్రమలకు అనుగుణంగా కరికులం తయారు చేసే దిశగా విద్యాశాఖ ఆలోచన చేయాలని సీఎం నిర్దేశించారు. రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు కూడా మన విద్యా సంస్థల్లో ఉండాలని స్పష్టం చేశారు. నాన్ సీరియస్ ప్లేయర్స్ కు ఏపీలో చోటు లేదని తేల్చి చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాక వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలన్నారు. పనులు ప్రారంభించని సంస్థలతో టచ్ లో ఉంటూ ఫాలోఅప్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటులో విద్యుత్ వినియోగం కీలకమన్న సీఎం ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. భూ కేటాయింపుల తర్వాత ప్రాజెక్టులు వేగంగా ప్రారంభం కావాలని మంత్రి లోకేష్ సమావేశంలో స్పష్టం చేశారు. అప్పుడే జీఎస్టీ సహా వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, అప్పుడు ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని అన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్ని స్థానిక పరిశ్రమలతో మ్యాపింగ్ చేసి దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుతున్నామని లోకేష్ వివరించారు. ఆంధ్ర యూనివర్సిటీలో రేర్ ఎర్త్ మినరల్స్ పరిశోధనపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇటీవలి రష్యా పర్యటనలో తాను గమనించిన అంశాలను సమావేశంలో లోకేష్ ప్రస్తావించారు. రష్యాలో క్వాంటమ్ అప్లికేషన్లకు సంబంధించి ఓ ప్రత్యేకమైన ఎకోసిస్టమ్ ఏర్పాటై ఉందని లోకేష్ చెప్పారు. అమరావతిలో వచ్చే పెట్టుబడులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఓ కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అమరావతిలో ఏఐ, ఆల్గరిథమ్స్, క్వాంటమ్ అప్లికేషన్ల రూపకల్పన మొదలైందని సీఎం తెలిపారు. ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపుల వంటివి సులువుగా అందించడంతో పాటు రాజకీయ జోక్యం లేకుండా చూడాలన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఓ ఎకోసిస్టమ్ రావాలని సీఎం అన్నారు. డిస్ట్రిక్ట్ కూలింగ్, పైప్డ్ గ్యాస్, విద్యుత్ వంటివి పూల్ గా ఇచ్చే పరిస్థితి వస్తే ప్రాజెక్టుల వ్యయం తగ్గుతుందని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ కు ఏపీ కేంద్రంగా మారాలని సీఎం స్పష్టం చేశారు. రేర్ ఎర్త్ మినరల్స్ పై ఓ ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని సూచించారు. విశాఖలో ప్రస్తుత సదుపాయాల్ని మెరుగుపరుస్తూనే శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల వద్ద అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. సెమీకండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్ పై ఎక్కువ ఫోకస్ చేద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. సూక్ష్మ సేద్యం చేసే రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాడిపత్రి, అనంతపురం మధ్య ఓ ఎయిర్ స్ట్రిప్ వచ్చేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.